पीछे करो थोड़ा नीचे बम बम हमारा खुदिया కోటిరెడ్డి గారికి వేదిక మీద ఉన్న టీజే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు టీయూడబ్ల్యూజే మరియు హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫు నుంచి 2016 డైరీ మరియు క్యాలెండర్ ఇవాళ మన మినిస్టర్ గారి చేతితో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డిస్కషన్స్ జరిగినాయి, మీటింగ్స్ జరిగినాయి. నేను అందరికీ కూడా చెప్పాను, ఎప్పుడైనా మీకు ఏదైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్గా నేరుగా వచ్చి మీరు డిస్కస్ చేయండి. ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్తాము. మీ అందరికీ కూడా నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీరు కూడా ప్రజల్లో తీసుకువెళ్తారు. వాటిని మేము ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసి కేసీఆర్ గారు వరంగల్లో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లతో పాటు మంచి అద్భుతమైన కాలనీ నిర్మిస్తూ ఉన్నారు. అయితే అట్లాంటి కాలనీలు అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభించాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాం. సార్, ఈ 4 అంశాలు చాలా సంతోషం. సంవత్సరంన్నర తర్వాత మన యువ మంత్రి కేటీ రామారావు గారు మన యూనియన్ ఆఫీస్కి రావడానికి అవకాశం కలిగింది. అది జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా. మామూలుగానే 60 ఏళ్ళుగా ఈ సంఘానికి ఉన్న ఒక ఆనవాయితీ ఏమిటంటే, ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని లేదా వారు డెప్యూట్ చేసిన మంత్రుల్ని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని ఆహ్వానించి ఆ ఎన్నికల్లో వారి ప్రణాళికలు, ప్రజలకు వారు చేయబోతున్న కార్యక్రమాల గురించి వారి చేత మాట్లాడించి మీడియా మిత్రుల ప్రశ్నలకు సమాధానాలు ఇప్పించే కార్యక్రమం ఒక 60 ఏళ్ళుగా కొనసాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మనం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మంత్రి గారు మన దగ్గరికి వచ్చారు. అయితే ఇప్పటికీ వారు ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. బోలెడు మీటింగ్స్ నేను చూసిన, నిన్ననే ఒక 2 మీటింగ్స్ చూసినాను. క్షత్రియ మహాసభ ఒకటి, బెంగాలీ మహాసభ ఒకటి. నిన్న ఉదయం ఇంకొక మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు మాట్లాడుతున్నారు, ఇండివిజువల్గా మీడియాతో మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఏవో కొన్ని విషయాలు ఉండుంటాయి మనకు కొత్తగా చెప్పడానికి నేను ఆశిస్తూ ఉన్నా, చెప్తారని ఆకాంక్షిస్తూ ఉన్నా. రెండవది, రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు భాగంగా ఉన్న తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కానీ మేము కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనాదిగా వస్తున్న సౌకర్యాలనండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసమే అని నినదించి ఉద్యమంలో భాగస్థులైన తెలంగాణలో జర్నలిస్టులు, తెలంగాణలో పనిచేస్తున్న అందరూ జర్నలిస్టులు, వారు ఏ ప్రాంతం వారైనా, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వారైనా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జాతీయ పత్రిక వరంగల్లో మా మిత్రులు వారికి రిప్రజెంట్ చేసినప్పుడు వారికి మంచి మోడల్ కాలనీ కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. వరంగల్ ఒకటే కాదు, వారు చెప్పినారు ఇది మిగతా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది, మిగతా జిల్లాల్లో మంత్రులు బాధ్యులుగా ఉంటారు, ఇక్కడ నేను బాధ్యుడిగా ఉంటానని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వరంగల్ దత్తత తీసుకున్నారు వారు, మెదక్ జిల్లా వారైనప్పటికీ. సరే, కరీంనగర్ మిత్రులు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేటీ రామారావు గారు కరీంనగర్ జిల్లాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తన జిల్లాను తప్పనిసరిగా చూసుకుంటారని నాకు తెలుసు. మిగతా జిల్లా మిత్రులు కూడా
తప్పనిసరిగా వారి మంత్రుల్ని రిప్రజెంట్ చేసి వారి మంత్రులు చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వారికి గుర్తు చేసి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో మనం కనుక ఇట్లాంటి మోడల్ కాలనీస్ ప్రభుత్వం ద్వారా చేయించుకోగలిగితే పక్క రాష్ట్రంలోని మన మిత్రులకు కూడా చెప్పగలం, చూడండి మా దగ్గర ఇది జరుగుతున్నది, మీరు కూడా మీ ప్రభుత్వాన్ని నిలదీయండి, సాధించుకోండి అని చెప్పగలం. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ జరుగుతాయని ఆశిద్దాం. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. నేను మరొకసారి మంత్రి గారిని ఆహ్వానిస్తూ వారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కల్వకుంట్ల తారక రామారావు. నేను పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులుగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలం కోసం ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు శేఖర్ గారు, మరి ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ గారు, పెద్దలు దేవులపల్లి కుమార్ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక పైన ఆశీనులైన గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, మరి కోటిరెడ్డి గారు, ఇంకా సంఘ బాధ్యులందరికీ పేరు పేరున, అదే రకంగా ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులందరికీ, వివిధ జిల్లాల మరి అధ్యక్షులు కార్యదర్శులు, వివిధ జిల్లాల నుంచి చేసిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలుగు రాష్ట్రాల్లో మీడియా చాలా క్రియాశీలంగా ఉంది అనడానికి ఇప్పుడే అమర్ గారు మాట అన్నారు. నిన్న ఒక బిగ్ ప్రెస్ జరిగింది, ఈరోజు కూడా జరుగుతాం. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మీడియా చాలా చాలా క్రియాశీలంగా ఉంది, మరి చాలా యాక్టివ్గా ఉంది అనడానికి ఇదొక సంకేతంగా చెప్పవచ్చు. అయినప్పటికీ సంతోషం, ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో మరి మీడియా పాత్ర అత్యంత కీలకం. అది ప్రభుత్వాల్లో ఉన్నవారికి చాలా సందర్భాల్లో మాకు సహేతుకమైన సరైన సమగ్రమైన సమాచారం అందే పరిస్థితి అప్పుడప్పుడు ఉండనప్పుడు, మరి సమాచార శూన్యం అనేది లేకుండా చాలా సందర్భాల్లో మీడియా నుంచి వచ్చే ప్రత్యక్ష ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఒక మంచి మాకు ఫీడ్బ్యాక్ చూడాల్సిన బాధ్యత అందరి మీద. రెండవది, మాకు చిన్నప్పటి నుంచి నాకు వ్యక్తిగతంగా మంచి అలవాటు మా నాన్నగారి నుంచి వచ్చింది. రోజు పొద్దున్న లేచిన తర్వాత ఒక గంటన్నర పాటు దాదాపు 13-14 పత్రికలు చదివే అలవాటు ఉంది. సందర్భం దొరికినప్పుడు టీవీ అంటే కొద్దిగా కష్టం, ఎందుకంటే టీవీలో ఈ మధ్య 24 గంటలు న్యూస్ ఛానల్ కాబట్టి టీవీలు కొద్దిగా కష్టం, కానీ బట్ పేపర్లు మాత్రం క్షుణ్ణంగా చదివే అలవాటు. ముఖ్యమంత్రి గారికి అయితే చివరికి సంపాదకులకు వచ్చే ఉత్తరాలతో సహా అన్ని చదివే అలవాటు కూడా. ఈ 19 మాసాల్లో ఏం జరిగింది అనేది ఒకసారి అవలోకనం చేసుకోవడంతో పాటుగా భవిష్యత్తులో 5 ఏళ్ల పాటు, ఎందుకంటే ఈరోజు వివిధ ప్రెస్ జరుగుతున్నది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అనేది అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి భవిష్యత్తులో 5 ఏళ్ల పాటు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి పరిహారంగా ఉన్న ఒక ప్రముఖమైన నగరంగా విలసిల్లుతున్న హైదరాబాద్ మహానగరాన్ని, ఈ నగర అభివృద్ధికి సంబంధించి, ఈ నగర పురోగతికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నది, ఏ రకంగా ఈ నగరం పురోగమించాలి, ఏ రకంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా మా ప్రయత్నాలు సాగుతాయి అనేది కూడా 18 నెలలు మేము ఏం చేసాం, భవిష్యత్తులో 5 ఏళ్ళు మా చేతికి మరి గ్రేటర్ హైదరాబాద్ అప్పచెప్తే ఏం చేస్తాం అనేది కూడా విడమర్చి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే వర్తమానం గురించి కామెంట్ చేసే ముందు, భవిష్యత్ గురించి వివరించే ముందు ఒకసారి చరిత్రలో కూడా తొంగి చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. 65 ఏళ్ల 6 దశాబ్దాల పైచిలుకు స్వాతంత్ర భారతదేశంలో మనం కనుక గుర్తు చేసుకుంటే, ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో హైదరాబాద్ మహానగరం 5వ అతిపెద్ద నగరం భారతదేశంలో, 4 మెట్రోల తర్వాత. ఇంకా ఒక అడుగు వెనక్కిపోతే 1910వ దశకంలో, మొట్టమొదటి దశకంలో 1900 ఆ సమయంలో కనుక చూసినట్టయితే హైదరాబాద్ భారతదేశంలో 4వ అతిపెద్ద నగరం. ఆనాడు ఇంకా ఢిల్లీ అంత పెద్దగా లేదు, తదనంతరం ఢిల్లీ విస్తృతి పెరిగింది, కానీ అదర్వైజ్ హైదరాబాద్ వాజ్ ద 4th లార్జెస్ట్ సిటీ 1910. అదే రకంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సందర్భానికి 5వ అతిపెద్ద రాష్ట్రంగా మారింది. హైదరాబాద్ మహానగరం గొప్పతనం ఏంటంటే, ఈ మహానగరం చాలా మంది చెప్పే సందర్భాలు, ఈ నగరం గురించి చెప్పే సందర్భాల్లో నేను విన్నది, నేను చాలా మందికి చెప్పేది కూడా, హైదరాబాద్ ఇండియా కాంటెక్స్ట్ లో చూసినప్పుడు, భారతదేశం అనే కాంటెక్స్ట్ లో చూసినప్పుడు హైదరాబాద్ ఈజ్ వేర్ నార్త్ ఎండ్స్ అండ్ సౌత్ స్టార్ట్స్. హైదరాబాద్ అనేది భౌగోళికంగా భారతదేశంలో మరి నడి మధ్యన
నట్టనడుమ ఉన్న ఒక మహానగరం. ఆనాడు అప్పుడున్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, హైదరాబాద్ ఉండే వాతావరణ అనుకూలతల దృష్ట్యా కూడా హైదరాబాద్ మహానగరాన్ని అప్పటి ప్రభుత్వం కూడా సేఫ్ డెస్టినేషన్గా చూసింది. కాబట్టి ఆనాడు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రస్తావనలు కూడా వచ్చినాయి. అప్పుడు మనకు పక్కనే ఉన్న చైనా కానీ పాకిస్తాన్ కానీ వాటి నుంచి మన భవిష్యత్తులో ముక్కుంటుందన్న ఆలోచన కానీ ఇంకోటి కానీ మరి ఒక సురక్షితమైన నగరం కావాలి అనుకున్నప్పుడు హైదరాబాద్నే ఆనాటి అప్పటి ప్రభుత్వాలు కూడా ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో 30కి పైచిలకు రక్షణ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఒక దశలో మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే హైదరాబాద్ భారతదేశానికి రెండో రాజధానిగా ఉంటే కూడా బాగుంటుంది అని సూచించిన పరిస్థితి. అంటే ఈ నేపథ్యం అంతా ఏం చెప్తా ఉన్నారంటే హైదరాబాద్ మహానగరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికే ఒక అభివృద్ధి చెందిన నగరం. డెఫినెట్గా ఆనాడే మొత్తం భారతదేశంలో ఒక మంచి సమున్నతమైన స్థాయిలో ఉన్నది. అదే రకంగా ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే హైదరాబాద్ మహానగరానికి ఉన్న విశిష్టత 425 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం ఈ రోజు కాదు, అనాదిగా దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వారిని బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాకుండా వారిని తన సంస్కృతిలో భాగస్వామ్యం చేసుకోవడమే కాకుండా ఒకరినొకరు గౌరవించుకునే మంచి సంస్కృతికి, సాంప్రదాయానికి, అదే రకంగా ఎప్పటికప్పుడు డైనమిక్గా ఎప్పటికప్పుడు క్రియాశీలంగా మరి ఎదుగుతూ తన సంస్కృతిని, తన ఆహారాన్ని, అలవాట్లని అన్ని రకాలుగా చూసినట్టయితే హైదరాబాదీ అనే ఒక పదానికి నిజంగా సరైన నిర్వచనం చెప్పాలంటే అన్ని సంస్కృతులు, అన్ని విభిన్న వైరుధ్యాల సమ్మేళనం హైదరాబాద్ అని పదం. కాబట్టి నేను అమెరికాలో ఒక 8 సంవత్సరాలు ఉన్నాను. అమెరికా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా మంది అనేది ఏమంటే ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు. హైదరాబాద్ గురించి కూడా ఒక మాటలో చెప్పాలంటే ఇది మినీ భారతదేశం. ఇక్కడ ఫలానా రాష్ట్రానికి, ఫలానా కులానికి, ఫలానా మతానికి, ఫలానా భాషకి సంబంధించిన ప్రతినిధులు లేరు అని చెప్పడానికి వీల్లేదు. 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, సంస్థలు ఉన్నాయి, అన్ని రకాల సంస్కృతులు. గాంధీ గారు అన్నమాట భారతదేశానికే ఆదర్శం హైదరాబాద్లోని మత సామరస్యం, గంగా జమున తహజీబ్ కూడా హైదరాబాద్ మారిపోయిన మాట కూడా వారు చెప్పడం. ఇది హైదరాబాద్ నేపథ్యం. ఒకసారి మనం కరెక్ట్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భానికి వస్తే ఆనాటికే హైదరాబాద్ అనేది ఒక ప్రధానమైన వాణిజ్యానికి కేంద్రంగా, అదే రకంగా మరి చైతన్యానికి కేంద్రంగా హైదరాబాద్ ఆనాటికి ఉంది. ఇంకొక మాట కూడా అడిగి ముందుకేసి గుర్తు చేయాలి. హైదరాబాద్ సంస్థానం ఆనాడు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న జిల్లాలు, అదే రకంగా కర్ణాటకలో ఉన్న జిల్లాలు, అదే రకంగా ఈరోజు తెలంగాణలో భూభాగం మొత్తం కలిపినట్టయితే ఆనాడు అన్ని వివిధ సంస్కృతులు, ఒకవైపు మరాఠీ, ఇంకోవైపు కన్నడ, ఇంకోవైపు తెలుగు, ఇంకోవైపు ఉర్దూ, దక్కని, హిందీ, ఇవన్నింటినీ కలగలిపిన ఒక వైవిధ్యమైన విభిన్నమైన సంస్కృతి, విభిన్నమైన మరి భాష అనేది విభిన్నమైన ఒక సంస్కృతి ఈ దక్కన్ పీఠభూమికి ప్రధాన స్థావరంగా ఉన్న హైదరాబాద్లో మనకు కనబడుతుంది. ఆనాటికే హైదరాబాద్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే ఒక ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా కూడా అప్పటి హైదరాబాద్ సంస్థలే ఈరోజు మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా ఉన్నది అని కొంతమంది చెప్పుకుంటా ఉంటారు. వారికి నేను గుర్తు చేయదలుచుకున్నది ఆ మిత్రులందరూ కూడా ఏమంటే తెలంగాణ కొత్తగా సర్ప్లస్ స్టేట్ అవ్వలేదు. ఆనాడు హైదరాబాద్ సంస్థానం సర్ప్లస్ స్టేట్ 6 కోట్ల సర్ప్లస్తో ఆనాడే ఉంది 53-56 ప్రాంతంలో. తదనంతరం 69 ఉద్యమం వచ్చినప్పుడు, మొదటి వేవ్ ఉద్యమం వచ్చినప్పుడు ఆనాడు పెద్దలు బిపిఆర్ విఠల్ గారు వారు ఒక పుస్తకం రాశారు. ఆనాడు తెలంగాణలో ఆదాయం ఎక్కువ, కానీ ఆదాయం అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి మళ్ళిస్తా ఉన్నారు, అక్కడ ఖర్చు పెడతా ఉన్నారని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఆయన ఒక ఎకానమిస్ట్గా, ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పెద్ద మనిషి కాబట్టి సమగ్రంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక పుస్తకం రాశారు. తెలంగాణ సర్ప్లసెస్ కేస్ స్టడీ అని రాశారు. ఆనాడు 60వ దశకంలో లేట్ 60s రాశారు. తర్వాత ఆనాడు ఆయన రుజువు చేశారు ఖచ్చితంగా తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉన్నది కాబట్టి ఒక ప్రత్యేక రాష్ట్రంగా కనుక తెలంగాణ ఏర్పడితే ఖచ్చితంగా ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని ఆనాడు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. 53లో మిగులు బడ్జెట్ రాష్ట్రమే, 68లో 69లో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రమే. అదే రకంగా అదే బిపిఆర్ విఠల్ గారు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2001లో ఆ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఇదే ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు పునఃపరిశీలన చేశారు. ఆయన ఆనాడు కూడా అధ్యయనం చేసి మళ్ళీ రాశారు. తెలంగాణ స్టిల్ సర్ప్లస్ అనే బుక్ మళ్ళీ రాశారు. మాట ఎందుకు చెప్తా ఉన్నారంటే హైదరాబాద్ కొత్తగా ఎవరు ప్రపంచ పటంలో పెట్టిందే లేదు. హైదరాబాద్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి
ఎప్పుడు ఏ భూభాగంలో ఉన్నా హైదరాబాద్ సంస్థానంలో ఉండవచ్చు కాక, సమైక్యాంధ్రప్రదేశ్లో ఉండవచ్చు కాక, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉండవచ్చు కాక, హైదరాబాద్ భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన ఒక తనంతట తానుగానే ఒక హోదాను ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దీన్ని కొత్తగా హైదరాబాద్ మహానగరాన్ని చరిత్ర పుటల్లో దానికి ఉన్న స్థానాన్ని కొత్తగా ఎవరు చేసింది ఏం లేదు. ఆనాడైనా ఈనాడైనా హైదరాబాద్ తెలంగాణ కానీ ఏ భూభాగం ఉంటే ఆ రాష్ట్రానికి ప్రధానమైన ఆర్థిక వనరుగా ఉన్నది. మరి ఈరోజు హైదరాబాద్ మహానగరం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మనం అవలోకనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. హైదరాబాద్ ఏ రకంగా పెరిగింది, భౌగోళిక విస్తృతి ఏ రకంగా పెరిగింది, ఇక్కడ జనాభా ఎట్లా పెరిగింది, మరి ఏ రకంగా హైదరాబాద్ ఈరోజు మరి హైదరాబాద్ అని ఒక మాట మాట్లాడితే గతంలో ఒకనాడు ఎంసీహెచ్ ఉండేది, తర్వాత జిహెచ్ఎంసీ, ఈరోజు హెచ్ఎండిఏ, మధ్యలో హుడా అయింది, తర్వాత హెచ్ఎండిఏ. హైదరాబాద్ అనే మాట ఈరోజు మనం కనుక మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్ అన్నప్పుడు హైదరాబాద్ తెలంగాణలోని 3.6 కోట్ల జనాభా 2011 జనాగణన ప్రకారం, సెన్సస్ ప్రకారం. అందులో 1 కోటి జనాభా హైదరాబాద్ లో ఉంది. ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా కలుపుకుంటే 1,20,00,000 జనాభాతో ఈరోజు దాదాపుగా 3వ వంతు తెలంగాణ జనాభా హైదరాబాద్ లో ఉంది. భౌగోళికంగా చూసుకుంటే కూడా మీరు హెచ్ఎండిఏ పరిధిని చూసుకున్నా మరి దాదాపు ఈరోజు 5 తెలంగాణ జిల్లాల్లో, తెలంగాణలో ఉన్నదే 10 జిల్లాలు, అందులో 5 తెలంగాణ జిల్లాల్లోకి చొచ్చుకొచ్చిన నగరం హైదరాబాద్. ఒకవైపు మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, ఈ భూభాగం మొత్తంలో కూడా ఈరోజు హైదరాబాద్ అనే నగరం విస్తరించింది. కాబట్టి హైదరాబాద్ గురించి మనం మాట్లాడేటప్పుడు అదేదో కేవలం ఒక నగరం అని లేదా ఒక కార్పొరేషన్ అని అనుకోవడానికి వీలేదు. ఒకవైపు తెలంగాణకు ప్రధానమైన ఆర్థిక చోదక శక్తిగా ఉంటూ, ఇంకోవైపు దాదాపుగా తెలంగాణలోని 3వ వంతు జనసామాన్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ, సేమ్ టైం భౌగోళికంగా కూడా 30% పైగా తెలంగాణలో చొచ్చుకొచ్చిన భూభాగం ఈరోజు మనం ప్రస్తావిస్తున్నాం హైదరాబాద్. మరి ఇంతటి కీలకమైన హైదరాబాద్ నగరానికి సంబంధించి గతంలో ఏం జరిగింది అని ఆలోచిస్తే, మరి పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా, పెరుగుతున్న భవిష్యత్ మరి విస్తరణకు అనుగుణంగా హైదరాబాద్ నగరాభివృద్ధి జరగలేదు అని చెప్పక తప్పదు. చెప్పాలంటే ఏమాత్రం భిన్నంగా లేదని మాత్రం చెప్పక తప్పదు. ఈరోజు కూడా హైదరాబాద్ మహానగరంలో గట్టిగా ఒక వాన పడితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది, మురిగి కాలువలు పొంగి పొందుతాయి, ఎక్కడికక్కడ హైదరాబాద్ లో రవాణా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అవుతుంది, ప్రజా జీవితం ఎక్కడికక్కడ గందరగోళ పడే పరిస్థితి. అది వాస్తవం. రెండవది, పోనీ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గ విధంగా ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరిగిందా అంటే జరగలేదు అని మాటగా చెప్పక తప్పదు. ఎప్పటికప్పుడు ఎవరికి తోచిన విధంగా వారు మరి వ్యవహరించడం, కొన్ని పాకెట్లలోనే కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ జరిగింది తప్ప, లాప్ సైడెడ్ గ్రోత్ జరిగింది తప్ప, మరి వికేంద్రీకరించబడి హైదరాబాద్ ఉండే భౌగోళిక అనుకూలతలను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారా అంటే జరగలేదు అని చెప్పక తప్పదు. హైదరాబాద్ ఈరోజు నలువైపులా విస్తరించే అవకాశాలు ఉన్న నగరం. మనకు సముద్ర తీరం లేదు, ల్యాండ్ లాక్ సిటీ. కాబట్టి 4 వైపులా కూడా విస్తరించడానికి అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉన్న నగరం. అన్ని వైపులా ప్రభుత్వ భూమి ఉండదు, అన్ని వైపులా మరి విస్తరించడానికి పారిశ్రామికంగా కానీ ఇంకో రకంగా కానీ అన్ని వైపులా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 9 నెలలు మాకున్న బాలారిష్టాలని దాటుకొని ఈ తర్వాత 9 నెలల్లో కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం. మరి ఈ 9 నెలల్లో, ఈ 18 నెలల్లో మేము చేసింది ఏంటి అంటే, నంబర్ 1 అన్నిటికన్నా మొట్టమొదటి ప్రాధాన్యత, ఎన్నో అనుమానాలు అపోహల మధ్య ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మా మీద 2014 ఎన్నికల సందర్భంగా ఒక విష ప్రచారం జరిగింది. తెలంగాణ వస్తే, అందులో ముఖ్యంగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, హైదరాబాద్ లోని ప్రాంతీయులు ఎవరైనా సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడ్డ వారే కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారే కావచ్చు, ఎవరిని కూడా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని కూడా బతకనివ్వదు, అందరినీ తరిమి వేస్తుంది, వెలగొడతారు, వారి ఆస్తులు లాక్కుంటారు, వారికి రక్షణ ఉండదు, వ్యాపారాలు చేసుకునేవారు, విస్తృతమైన విష ప్రచారం మా రాజకీయ ప్రత్యర్థులు మా మీద చేయడం జరిగింది. ఇది 19 నెలల కిందటి మాట. కానీ ఈరోజు ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. పోరాడి సాధించామో అదే రకంగా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి, హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడినాం. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ లాంటి విధానం ద్వారా పెద్ద మొత్తంలో ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నాం.
ఉపాధి కల్పన దిశగా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇప్పటికిప్పటిగా ఇచ్చి ఉన్నాం. కాబట్టి ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున అండగా నిలబడటం, ముఖ్యంగా సంక్షేమ రాష్ట్రంగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాం. హైదరాబాద్లో ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం. 1,08,000 మందికి పట్టాలు ఇచ్చాం. కరెంటు బకాయిలు, నల్లా బకాయిలు మాఫీ చేస్తున్నాం. చాలా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే 5 ఏళ్ళలో ఇందాక చెప్పినట్టు చేస్తాము. ఒక అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్టయితే 50 ఏళ్లలో ఇతరులు చేయలేని చేసి చూపెడతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. हैदराबाद के साथ सर कैलेंडर रिलीज అయిన తర్వాత इस दिन से जानने का बात है वो बहुत अच्छी बात है और उर्दू के बारे में मीडिया आकर्षित करने का वरंगल में लास्ट मंथ हमारी यूनियन की मीटिंग हुई थी, उसमें एक रेजोल्यूशन दिया गया था। हमारे साथी आपको रेजोल्यूशन देंगे और एक मॉडर्न सोसाइटी के बारे में जवाहरलाल नेहरू मॉडर्न सोसाइटी का है हमारे कार्यक्रम भी आते हैं।